బీసీలకు రాజ్యాధికారం అని అనేక రకాల సంఘాలు కొట్లాడుతున్నప్పటికీ బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్గా ఉన్న వీరభద్రలింగయ్య గారితో ఉన్నాము. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పటికి వరకు బీసీలకు అనేవి ఎక్కడ రాజ్యాధికారం కానీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ బీసీలకు సముచిత సీట్లు అనేది ఇస్తున్నారా? నమస్తే అన్న, నా పేరు వీరభద్రలింగయ్య యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి 42% ఇస్తామని చెప్పేసి చెప్పింది. కాకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీలకి 42% ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. దాన్ని హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఎన్నికలు నిర్వహించి వాటిని తుంగలో తొక్కి, కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కి ఎన్నికలు నిర్వహించి మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అంటారు. ఈ కోర్టులో ఉన్న పిటిషన్ అట్లా పెట్టి కూడా ఎలక్షన్ పెట్టడం అనేది దుర్మార్గం. ఒక పక్క రాహుల్ గాంధీ చెప్తూనే ఉండు మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు కూడా మరి తెలంగాణలో చెప్తుంటే తెలంగాణలో ఈ ప్రభుత్వాలు ఎందుకు మరి దీన్ని ఇంత సీరియస్ తీసుకొని ఆ రిజర్వేషన్ని పకడ్బందీగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతారని ఈ సందర్భంగా చెప్తున్నాం. అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీలకి రిజర్వేషన్ తగ్గినప్పటికి కూడా బీసీల ఐక్యతతోని గత ఏళ్ళ నుంచి కూడా బీసీలు చైతన్యం అవుతుర్రు, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. చైతన్యం అవుతూనే జనరల్ స్థానాలు కూడా చాలా కూడా బీసీలు వచ్చారు, జానా గెలిచారు. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బాగానే బీసీలు రిజర్వేషన్ లేకున్నా కానీ జనరల్ స్థానాల్లో పోటీ చేసి పెద్ద ఎత్తున కూడా గెలవడం జరిగింది. అన్న, ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ గారు అదే ఏప్రిల్ 1 నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు సెక్ అని నిర్వహిస్తారు కులగణకు సంబంధించింది. ఇందులోకైనా బీసీలకు సముచిత న్యాయం ఉందా? బీసీలకు సంబంధించిన కులగణన చేస్తున్నారా? అయితే 1933 నుంచి ఇప్పటి వరకు కూడా జాతీయ స్థాయిలో కులగణన జరగలేదు. జరగనప్పటికీ కూడా ఇప్పుడు మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి కులగణనలో 33 కాలమ్స్ పెట్టిర్రు. ఆ కాలంలో కూడా మళ్ళీ బీసీలకి ఎటువంటి కాలం లేదు. కాలం లేకుండా ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అవుతుందో బీసీలకి ఓబీసీలకి అట్లా కాలం లేకపోవడం వల్ల బీసీ జనాభా అనేది తెలియదు. కాబట్టి తక్షణమే దాన్ని సవరణ చేసి బీసీ కాలంను కూడా అనేది దాంట్లో మెన్షన్ చేయాలి. లేకపోతే బీసీ జనాభా ఎంత ఉందని తెలియదు కాబట్టి తక్షణం ఇది ఒక సవరణ చేసి మొత్తం పెట్టి రాజకీయ రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికన ఏదైతే బీసీలు ఉన్నారో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు కేటాయించి రాజకీయ రిజర్వేషన్లు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా పెట్టాలి అని సందర్భంగా చెప్తున్నాం. అన్న, మామూలు ఇప్పటికు మీకున్న అవగాహన ప్రకారం అవుతుంది, మన స్టేట్లో జరిగిన అవగాహన ప్రకారం కానీ బీసీలకు అనేది ఏ ఎలక్షన్లో కానీ సీట్లు అనేవి సరే వాళ్ళు అన్ని జనరల్ స్థానాల్లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారు కదా. ఇట్లా కాకుండా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కానీ బీసీలకి రిజర్వేషన్ ఇస్తే అప్పుడు మనకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందంటారా బీసీలకి? అంటే రిజర్వేషన్లు ఆటోమేటిక్గా ఇస్తే రాజ్యాధికారం వచ్చినట్టే. ఎస్సీ ఎస్టీ బీసీల మాదిరిగా ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఎట్లయితే వాళ్ళకి రాజకీయాలలో కొన్ని అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో బీసీలకు కూడా ఈ బీసీల జనాభా ఎంతనని తెలిస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని తెలుస్తుంది. కనీసం విద్యా ఉద్యోగాలలోనే 27% రిజర్వేషన్ ఉంది సెంట్రల్ వైజ్గా. కాబట్టి ఈ జనాభా వస్తే ఎంత తెలిస్తే బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది, ఎన్ని రిజర్వేషన్ ఇవ్వాలనేది దాదాపు అయితే 2009 చూస్తే ప్రకారం 50% పైబడి బీసీలు ఉన్నారన్నారు. అంటే ఇప్పుడు చూస్తే ఇంకా పెరుగుతుంది, 60% కూడా రావచ్చు. కాబట్టి దాని పద్ధతుల్లో కనీసం 50% రాజకీయ బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒక దేశాన్ని చెప్పుకోదగ్గ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకి న్యాయం చేయలేకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది? ఒక పక్క రాహుల్ గాంధీ ఇప్పుడు మొన్న వికారాబాద్లో జరిగినటువంటి వాళ్ళ కార్యక్రమంలో బీసీలకి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలలో ఏదైతే బీసీలకి ప్రైవేట్ బిల్లు పెడతాన్నారో దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా బీసీలలో చాలా కులాలు ఇంకా కులవృత్తుల వాళ్ళు కులవృత్తుల మీద ఆధారపడి ఉంటారు. ఎక్కడ కూడా అభివృద్ధి చెందకపోవడంలో చాలా దీనస్థితిలో ఉన్నారు, ఇంకా స్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి రావాలంటే బీసీ బిల్లు పెట్టినప్పుడు దాన్ని అమలు చేయాలి. అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు ఇవ్వాలి. ఇవ్వగానే ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్లలో కూడా వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగినప్పుడు చిన్న చిన్న కులాలకు కూడా న్యాయం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా ఈ వర్గీకరణ జరగాలి. ఈ బీసీ బిల్లు పెట్టగానే తర్వాత ఈ వర్గీకరణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చూస్తున్నట్టంటే చాలామంది బీసీ ఉద్యోగుల మీద కానీ అదేవిధంగా బీసీ
రాజకీయ నాయకుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగానే ఒక అట్రాసిటీ, బీసీ అట్రాసిటీ ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్న మీకు ప్రధానంగా ఇప్పుడు మీ డిమాండ్ ఏముంది? అంటే బీసీలకి ఎలాంటి చట్టాలు తెస్తే ఎలాంటి చేస్తే మీకు బీసీలకు న్యాయం జరుగుతుంటారు? బీసీలకి ఇప్పుడు కులగణనలు చేసిన తర్వాత బీసీ జనాభా ఎంత ఉంది, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి అనేది చూసుకున్న తర్వాత బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ఇంతవరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు ఇన్ని కోట్లు కేటాయిస్తున్నారు కానీ అవి ఎడిపోతున్నా ఎటుస్తున్నా కూడా తెలియదు. కాబట్టి ఒక సప్లాన్ ఏర్పాటు చేయాలి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలి, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, బీసీ ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి. కల్పించినప్పుడైతే ఇవన్నీ ఏర్పాటు చేయాలని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల 29న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంది జంతర్ మంతర్ వద్ద. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ సెన్సెక్స్ విషయంలో కూడా ఈ సవరణ చేసి 33 ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాంట్లో కూడా బీసీ కాలంని ఏర్పాటు చేయాలని కూడా పలు డిమాండ్లతోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కూడా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కానీ బీసీలకు రిజర్వేషన్ కలవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాలుగా విభజనలు చేసి బీసీలకు సప్లాన్ చేస్తేనే ఇది నెరవేరుతుందని చెప్తున్నారు. చూస్తున్నాను మన తీసుకుని థ్యాంక్ యూ.